రోడ్డు మీద ఎవ్వరు లేరు చూడండి ఒకసారి. నేను ఒక్కడిని వెళ్తున్నా ఉదయాన్నే. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆకాశాన్ని అంటుకొని ఉన్న ఈ ఇల్లు కట్టింది మాత్రం చెక్కలతోనే. దీని విలువ $1 మిలియన్ కన్నా ఎక్కువే ఉంటుంది ఇంకా. ఎందుకంటే ఇది మంచి సెంటర్లో ఉంది. దీన్ని కష్టపడి కట్టే వాళ్ళందరూ కూడా మెక్సికన్స్. వాళ్ళందరూ కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. లోపల ఎంత కష్టపడి కడుతున్నారో ఈ ఇళ్ళన్నీ కూడా ఈ వీడియోలో మీరు చూస్తారు. ఒకసారి చూపిస్తాను మీకు మొత్తం కూడా. ప్రతి ఫ్లోర్కి వెళ్ళి మొత్తం చూపిస్తాను, మీరు చూడండి. అమెరికాలో ఇళ్ళన్నీ కూడా చెక్కలతో కడతారు, మీ అందరికీ తెలుసు కదా. సో మనమైతే సిమెంట్, ఇటుకలు, కాంక్రీట్తో కడతాం, కానీ ఇక్కడ మాత్రం చెక్కలతో కడతారు. ఇవన్నీ కూడా చెక్కలతో కడుతున్న ఇల్లు చూడండి ఒకసారి, ఎంత బాగున్నాయా. ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఈ మొత్తం కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత సూపర్గా ఉంటాయి. చెక్కలు చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా ఫ్రేమ్స్ చేసి పెట్టుకున్నారు వీళ్ళు ముందే. సో ఇక్కడ వర్కర్స్ అందరూ కూడా మెక్సికన్స్ ఉంటారు మోస్ట్లీ. వాళ్ళందరూ కూడా ఇలాంటి చెక్కలను కూడా ఫ్రేమ్స్ చేసుకొని, సో ఇవన్నీ కూడా ఏ ప్లేస్లో పెట్టాలో ఆ ప్లేస్లో ఫిక్స్ చేసి పెట్టేస్తారు. చూడండి ఈ ఫ్రేమ్స్ చూడండి ఎలా ఉన్నాయో, పెద్ద పెద్ద ఫ్రేమ్స్. మరి అంత పెద్ద కన్స్ట్రక్షన్ చేయాలంటే ఖచ్చితంగా ఫ్రేమ్స్ ఎలా ఉండాలో సో వాళ్ళకి ఆల్రెడీ ముందే ఐడియా ఉంటుంది. దాని ప్రకారం మొత్తం కూడా కన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫ్రేమ్స్ చేసుకొని అవన్నీ కూడా అలైన్ చేసి పెట్టుకున్నారు. సో ఎక్కడెక్కడ పెట్టాలో అవన్నీ కూడా తీసుకెళ్ళి ఆ హౌస్కి సెటప్ చేసేస్తారు. ఇట్లా చూడండి, ఈ చెక్కలే వాడతారు మోస్ట్లీ. కన్స్ట్రక్షన్ అంతా కూడా ఈ చెక్కలు వాడతారు. ఈ చెక్కలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. చూడండి ఒకసారి, ఇంటికి చెక్కలు వాడుతున్నారంటే చూడండి అది ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో ఈ చెక్కలు. చూసారు కదా, ఇదంతా కూడా వెంచర్. ఈ వెంచర్లో మొత్తం గ్రౌండ్ అంతా కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టి ఆ తర్వాత ఇలాంటి సిమెంట్ బేస్లు వేసుకుంటారు. ఫస్ట్ ఇలాంటి సిమెంట్ బేస్లు ఇక్కడ ఒకటి వేసి పెట్టారు ఆల్రెడీ. సో ఇక్కడ ఇంకొక హౌస్ వేస్తారు, ఇక్కడ ఒక బేస్ వేసి పెట్టారు ఆల్రెడీ. సో ఇలాంటి బేస్లు వేసి పెట్టి సిమెంట్ బేస్లు ఆ తర్వాత వాళ్ళు చెక్కలతో ఇలాంటి హౌసెస్ కడతారు. చూసారు కదా. లోపలికి వెళ్తున్నారండి, ఒకసారి చూద్దాం. ఇదంతా కూడా సిమెంట్, మొత్తం బేస్ మాత్రం సిమెంట్తో ఉంటుంది, మిగతా అంతా కూడా చెక్కలతో ఉంటుంది. చూడండి అసలు ఎంత వెరైటీ కన్స్ట్రక్షన్ ఉంటుంది ఇక్కడ. చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఇదంతా కూడా సైడ్ వాల్స్గా వాళ్ళు సెటప్ చేసి పెట్టారనమాట. ఇది మధ్యలో పార్టిషన్ కోసం డిఫరెంట్ టైప్ ఆఫ్ చెక్కలను చూసాం కదా మనం. ఇది లోపల, హౌస్ లోపల పిల్లర్స్కి వాడే చెక్కలు చూడండి ఎలా ఉన్నాయో. పిల్లర్స్కి వాడే చెక్కలు చాలా గట్టిగా ఉన్నాయి, ఇంతలా ఉన్నాయి చూడండి ఒకసారి. ఇది వచ్చేసి పిల్లర్స్కి వాడే చెక్కలు. ఇలాంటి పిల్లర్స్కి వాడే చెక్కలు చాలా వాడతారు. ఇక్కడ ఒకటి ఇది చూడండి, పిల్లర్స్ కోసం చెక్కలు చూడు ఎలా వాడారో. ఓకే, బయటికి ఫ్రేమ్స్ ఇలా ఫ్రేమ్స్ చేసి పెడతారు. ఇవన్నీ కూడా పార్టిషన్స్ కోసం సైడ్ చేసి పెడతారు. ఇదంతా ఇది గోడ అనుకోండి, మనం గోడ అంటాం కదా. వీళ్ళు గోడకి వాడే చెక్కలు, సన్నటి చెక్కలు సైడ్కి వచ్చేస్తాయి. తర్వాత లోపలికి వస్తే ఇవన్నీ కూడా రూమ్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఒక రూమ్ వస్తుంది. సో ఈ పైన చూడండి, పైన కూడా చెక్కలు చూడండి ఎలా పెట్టారు. ఇలా చేస్తారు కన్స్ట్రక్షన్ అంతా. ఇక్కడ వీళ్ళు సపోర్టింగ్ కోసం బీమ్స్ ఉంటాయి కదా, ఆ బీమ్స్ అన్నీ కూడా సపోర్టింగ్ బీమ్ స్ట్రక్చర్స్ ఇవన్నీ. ఇది చూసారు కదా ఎలా ఉందో. సో ఆ లెఫ్ట్ సైడ్ ఆ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ అంతా కూడా కార్స్ పెట్టుకోవడానికి వస్తుంది. సో ఇక్కడ ఎంట్రన్స్ ఇస్తాడు. ఇది కింద నుంచి పైకి అలా చూడండి ఒకసారి. ఇది ఫస్ట్ ఫ్లోర్, అది సెకండ్ ఫ్లోర్. ఇదంతా కూడా ఒక హౌస్. ఈ ఇంటిని ఫినిషింగ్ చేయడానికి, మంచి లుక్ ఇవ్వడానికి హార్డ్ వర్క్ చేసి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చూడండి ఒకసారి. సో వాళ్ళు ఇక్కడ ఇలాంటి ఎక్విప్మెంట్ పెట్టుకొని కర్రలతో
చూడండి ఒకసారి ఫిక్సింగ్ ఎలా చేస్తున్నారో. ఎంత ఫాస్ట్ చేస్తున్నారు చూడండి. ఫస్ట్ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కటింగ్ చేస్తున్నారు చూడండి, ఎలా కట్ చేస్తున్నాడో. అది కట్ చేస్తున్నాడు కదా, హోల్స్ వేస్తున్నాడు. అక్కడ సేల పెట్టేసి ఫిక్స్ చేసేస్తున్నాడు. చూసారు కదా, ఆ ఫిక్స్ చేయక ముందు ఎలా ఉందంటే ఒకసారి చూడండి. ఇలా ఉంటుంది. ఇదంతా కూడా ఎయిర్ కండిషనింగ్. ఈ ఎయిర్ కండిషనింగ్ అంతా కూడా లోపల పెట్టేసి అది కనబడకుండా ఫిక్స్ చేసేస్తున్నాడు. మొత్తం సీలింగ్ వేసేస్తున్నాడు. ఆ పైన చూసారు కదా పైపులు కానీ అవన్నీ. సో ఈయన వచ్చేసి బాస్ వాళ్ళకి. ఎలక్ట్రిక్ వైర్స్ ఉండే ఎలా ఉన్నాయో ఇవో మనకి స్విచ్ బోర్డ్స్ ఇక్కడ. For the sun and the temperature, more better, more cold, more hot. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. సో ఇది వచ్చేసి చూసారు కదా, ఇది మొత్తం కూడా ఇది ఒక టైప్ ఆఫ్ కాటన్. ఇది ఈ కాటన్ యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి ఎంత మందంగా ఉంది కాటన్. ఈ కాటన్ ఈ చెక్కలంతా ఫ్రేమ్ అయిపోయిన తర్వాత ఈ కాటన్ ఇట్లా కట్ చేసేసి లోపలికి ఇలా పెడతారు. మొత్తం ఇలా పెట్టిన తర్వాత మొత్తం కూడా ఫినిషింగ్ ఇట్లా ఉంటుంది. కాటన్స్ అన్నీ కూడా మొత్తం హౌస్ మొత్తం కూడా కాటన్ ఇట్లానే ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి బయట నుంచి టెంపరేచరు బాగా కోల్డ్ కంట్రీస్ కాబట్టి చల్లగా లోపలికి రాదు. తర్వాత సమ్మర్కి కూడా అది బాగా యూజ్ అవుద్ది. సో ఇలా మొత్తం కూడా అన్ని హౌస్ మొత్తం కూడా ఇట్లానే పైన చూడండి ఒకసారి. హౌస్ మొత్తం ఇట్లానే ఇట్లా పెట్టి పెడతారు మొత్తం. చూడండి, ఇది మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో సీలింగ్ వేస్తున్నారు. మొత్తం ఎంత ఫాస్ట్గా వేస్తున్నారు చూడండి సీలింగ్. వాళ్ళు యాక్చువల్గా కాళ్ళకి అటు ఇటు నడవటానికి ఇబ్బంది లేకుండా వాళ్ళ కాళ్ళకి చూడండి ఒకసారి ఏదో ఒక ఎక్విప్మెంట్ పెట్టుకున్నారు. దాంతో నడుస్తూ పైన వాళ్ళ బాస్ ఇస్తాడు. ఆ సీలింగ్ తీసుకొని పైన పెట్టేసుకొని పైన ఈ సీల్లో పెట్టి ఫిక్స్ చేసేస్తుంటారు. చూడండి, ఇదంతా కూడా వాళ్ళకి 2 వీక్స్లో కంప్లీట్ చేసేస్తారంట. చాలా ఫాస్ట్ కంప్లీట్ చేసేస్తారంట ఇదంతా కూడా. ఈ బుడ్డ మిషన్ చూసారా, ఇది సిమెంట్ కానీ కలుపుకోవటానికి వాడే చిన్న మిషన్. ఇది బాగుంది కదా. ఏసీ కానీ వైరింగ్ కానీ చూడండి ఎలా పెట్టారు. పైప్ లైన్స్ కానీ మొత్తం లోపల ఉంటుంది. అంతా కూడా చాలా కష్టమైన పనే. ఇలా పైన కూడా కాటన్ వేసి పెట్టారు చూడండి. మొత్తం కూడా ఇలా ఉంటుంది. ఇదంతా కూడా బేస్మెంట్. ఇదేం చూసారా, ఇది ఏసీ కానీ హీటర్ కానీ ఎక్విప్మెంట్. ఇదంతా కూడా కింద బేస్మెంట్లో పెడతారు చూడండి. దానికి ఇన్సులేషన్ వేసి పెట్టారు. మొత్తం ఇన్సులేషన్ వేసి వైరింగ్ చూడండి ఎలా ఉందో. వైర్స్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ నుంచి మెయిన్ సప్లై ఇక్కడ నుంచి మొత్తం హౌస్ మొత్తానికి వెళ్తుంది కాబట్టి ఇది మెయిన్ కింద పెట్టారు. ఇది గరాజ్లో పెట్టారు. సో ఇక్కడ నుంచి మొత్తం అన్నీ కూడా వైరింగ్ కూడా మొత్తం అన్ని హౌస్ మొత్తం కూడా వెళ్తుంది ఇలాగే. మనం ఒకసారి లోపలికి వెళ్తున్నారండి, చూద్దాం. ఇది పైకి వెళ్ళాలంటే మెట్లు ఇట్లా ఉంటాయి. ఇలా మెట్లు, ఈ మెట్లు కూడా చెక్కయ్యే. అన్నీ చూసారు కదా. ఇలా వెళ్ళాలి పైకి, మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళాలి. ఈ కింద మొత్తం కూడా ఇలా ఉంటుంది. మొత్తం చెక్కల హౌసే. చూడండి, ఇక్కడ లోపల ఒక చిన్న ప్లేస్ ఇచ్చాడు. ఇక్కడ దేనికన్నా ఇది ఒక రూమ్ చేస్తాడు. కట్టేసిన తర్వాత సూపర్గా ఉంటాయి ఇవన్నీ కూడా. పదండి వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్కి. ఈ మెట్లు ఎక్కేసి ఇలా వెళ్ళటమే. చూసారు కదా సైడ్ కూడా చెక్కలు కూడా అన్నీ కూడా సీలింగ్ ఎట్లా ఉందో. ఇలా ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోరు. ఫస్ట్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి. ఇవి కూడా అన్ని చెక్కలే.
సోఫాలు కానీ టీవీ కానీ అన్నీ ఇక్కడే వస్తాయి. ఇది బాల్కనీ. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్న హౌసెస్ చూడండి ఎలా ఉన్నాయా. సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నారండి. ఒకసారి సెకండ్ ఫ్లోర్ చూద్దాం. ఇది ఇంకా కన్స్ట్రక్ట్ అవ్వలేదు కదా. సెకండ్ ఫ్లోర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది సెకండ్ ఫ్లోర్ వెళ్దాం. ఈ మొత్తం కూడా అడ్డంగా ఉన్నాయి, తప్పించుకొని వెళ్ళాలి ఇప్పుడు. సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం, చూద్దాం. వా చూసారు ఒకసారి ఎలా ఉందో. ఈ రూమ్లో సీలింగ్ చేశారు మొత్తం. సీలింగ్ చేసిన తర్వాత ఫినిషింగ్ ఎట్లా ఉంది ఇంకా పూర్తి కావలేదు, ఇంకా చేస్తూ ఉన్నారు సీలింగ్. ఇవన్నీ కూడా పైప్ లైన్స్ అన్నీ కూడా ఇక్కడ పెడుతున్నారు. చూడండి ఒకసారి ఇక్కడ ఇవి మెజర్మెంట్స్ అన్నీ తీసుకుంటారు వీళ్ళు. ఇవన్నీ మెజర్మెంట్స్ తీసుకొని వీటన్నిటి కూడా మెజర్మెంట్స్ తీసుకొని దాని ప్రకారం ఈ చెక్కని కట్ చేసుకుంటాడు. చూసారు కదా అట్లా కట్ చేస్తున్నాడు, ఎగ్జాక్ట్గా కట్ చేస్తున్నాడు. చూడండి స్కిల్డ్ వర్కర్స్ చేస్తే అట్లా ఉంటుంది. ఊరిని ఎరిగిపోయింది చూడండి, ఎరిగిపోయింది పక్కన పడేసి ఆయనకి ఏది కావాలో అది తీసుకొని వస్తాడు. ఇట్లా చెక్కని కట్ చేశాడు, ఒక్కడే మోస్తున్నాడు. సో ఆ పైన వాళ్ళకి ఇచ్చేసాడు, అంతే సీలింగ్ పెట్టేశాడు. సో ఒక స్టీల్ పెట్టినాడు, ఆ స్టీల్ వచ్చేసి లోపలికి ఇచ్చేసాడు. కట్ చేసేస్తున్నాడు చూడండి, ఎట్ కట్ చేస్తున్నాడు అంతే టపక్. Vamos un día, Lino Vares, puro nada drywall, Durango, de Chihuahua, México. ఓకే థ్యాంక్ యూ. పదండి కిందకి వెళ్దాం. సో ఇవి గ్లూస్, ఇవి చెక్కలకి పెట్టేసి అతికిస్తారు. అతికిటానికి వాడే గ్లూస్ ఇవి. ఇక్కడ డబ్బాలు ఉంటాయి, ఈ డబ్బాల్లో గ్లూస్ తెచ్చుకొని మోస్ట్లీ కన్స్ట్రక్షన్స్కి అన్నీ కూడా ఇట్లానే అతికిస్తారు. ఇక్కడ చూడండి అది గ్లూ చూడండి ఎట్లా వస్తున్నాడో. గ్లూ చూసారు కదా ఇట్లా పేస్ట్ చేసేస్తాడు చూడండి. ఇలా గ్లూ పూస్తారు చెక్కలు మొత్తానికి. ఈ గ్లూ పూసిన తర్వాత ఇవి అతికిస్తారు. ఇవి దానికి అప్పుడు అతుకుపోతాయి. ఇది ఎలా ఉంది చూడండి, ఇది ఒకసారి వరకు పట్టుకుందాం. అబ్బో ఇది పూస్తాడు. ఇది చూస్తారు కదా ఇలా పూస్తారు గ్లూ మొత్తం. ఈ గ్లూ ఇలా పూసిన తర్వాత దీనికి ఆ చెక్క పెద్ద చెక్క అతికిస్తాడు. సో అప్పుడు ఆ లోపల ఉన్న కాటన్ కనపడదు, నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఇట్లా వస్తుంది ఆల్మోస్ట్. కటింగ్ కూడా చూసారు అట్లా కట్ చేశారు నీట్గా. ఏమన్నా ఏసీ రావటానికి కానీ లైట్స్ పెట్టుకోవడానికి కానీ. చూడండి గ్లూ పెట్టారు, చెక్కలు గ్లూ పెట్టిన తర్వాత ఎలా పెడుతున్నాడంటే ఆ పెద్ద చెక్క తీసుకొచ్చాడు, దాన్ని అతికిచ్చేసాడు, ఆ స్టీల్ని పెట్టేసి టప్ టప్ను కొట్టేస్తున్నాడు లోపలికి ఆ మిషన్తో. అంతే అంతే చూసారా ఉండిపోయింది అట్లా అంతే. ఇంకెక్కడ కదలదు మొత్తం. తర్వాత లోపల ఉన్న వైర్లు కూడా ఏడు నుంచి అట్లా తీసుకొని పాయింట్ చేసుకుంటారు. ఆ వైర్లన్నీ కూడా బయటకు తీసుకొచ్చేస్తాడు. సో వీళ్ళందరూ కూడా మెక్సికన్స్. మొత్తం ఈ ఇల్లు మొత్తం కూడా ఆల్మోస్ట్ వీళ్ళే కడతారు. సో దట్ México, cabrones.
Viva Mexico! యా సూపర్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఇక్కడ చూడండి, ఇల్లు కట్టడానికి మోస్ట్లీ చెక్కలు పడతారు, కానీ బేస్మెంట్కి కానీ ఇంకా కొద్దిగా ఎక్కడన్నా కావాలంటే సిమెంటు, తర్వాత ఇసుక చూసారా ఎలా ఉందో. సో ఇసుక వాడతారు. ఇట్లా చిన్న అసలు బస్తాలు చూడండి, 1, 2, 3, 4, ఒక ఇంటికి 4-5 బస్తాలు తప్పితే ఎక్కువ వాడరు ఇసుక. ఇవి ఇక్కడ ఇసుక, కొద్దిగా లైట్ సిమెంటు, తర్వాత ఇవి ఇటుకలు. ఫినిషింగ్ కోసం ఇటుకలు వాడుతున్నారు కొద్దిగా. మళ్ళీ పైకి వెళ్తే మళ్ళీ అంతా చెక్కలే, అంతా కూడా చెక్క హౌస్. ఇంకా కడుతున్నారు, కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ చూడండి ఇది ఎట్లా ఉందో. వీళ్ళు వాడే ఇటుకలు చూడండి, ఇటుకలు కూడా ఎంత వెరైటీగా ఉన్నాయంటే బుడ్డ ఇటుకలు. ఇదంతా కూడా ఇటుకలే. చూసారు ఇది వాళ్ళు వాడే ఇటుకలు. ఇదంతా కూడా ప్లాస్టింగ్ చేసేసారు. ప్లాస్టింగ్ చేసేసిన తర్వాత ఉన్న హౌస్ చూడండి ఎలా ఉందో, కింద బేస్మెంట్. సో ప్లాస్టింగ్ చేసేసి ఇంకా పూర్తి కావలేదు, కానీ ఇలా ఉంది ఇదంతా కూడా. ఇదంతా కూడా గ్యారేజ్. ఇంతకుముందు చెక్కలతో ఉంది కదా, అది ఇప్పుడు చూడండి ఎలా ఉందో. చెక్కలు ఏం కనపడవు, మొత్తం కూడా ప్లాస్టింగ్ చేస్తారు చెక్కలతో. నీట్గా గ్లూ పెట్టి చెక్కలు అతికిచ్చేసారు, ప్లాస్టింగ్ చేస్తారు. లోపలికి వెళ్దాం ఒకసారి. చూసారా, ఎక్కడ కూడా చెక్కలు కనపట్లేదు చూడండి. ఇది హాల్ చూపించాను కదా మీకు. హాల్ చూసారు ఎట్లా ఉంది ఇప్పుడు. ఏ చెక్కలు పోయినాయే, ఇంకా పైన ఉన్నాయి కొన్ని, అక్కడ ఉన్నాయి ఇంకా. దానికి రైలింగ్ వేస్తాడు. సో ఇప్పుడు ఇవన్నీ మెట్లు చూసారా. ఒకసారి చెక్కలతో ఫ్రేమ్స్ వేసేసి మొత్తం అయిపోయిన తర్వాత ఈ విధంగా తయారైంది హౌస్. ఫుల్ హౌస్ ఉంటుంది. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా సూపర్గా ఉంటుంది. చూడండి ఇలా ఉంటుంది మొత్తం. ఇక్కడ నుంచి మనం, ఇది ఒక బెడ్రూమ్. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. పైకి వెళ్దాం పదండి. ఈ పైకి వెళ్ళి పైన కూడా ఎట్లా ఉందో చూద్దాం. చూసారు కదా మనంతా కటింగ్, మెక్సికన్స్ అన్నీ కూడా కటింగ్ చేస్తే అట్లా ఉన్నారు కదా. ఇప్పుడు చూసారా మొత్తం సీలింగ్ అంతా వేస్తారు ఫుల్గా. సో ఫస్ట్ ఫ్లోర్ ఎక్కుదాం పైకి. ఇది ఇలా ఉంటుంది. ఇదో బెడ్రూమ్, పెద్ద బెడ్రూమ్. ఇంకా రెడీ అవ్వలేదు. ఇదంతా కార్పెట్ కానీ వుడెన్ ఫ్లోర్ కానీ వస్తుంది. చాలా పెద్ద బెడ్రూమ్ ఇది. సో ఇవి క్లాజెట్స్, ఇది కూడా క్లాజెట్. ఈ బాత్రూమ్స్. సో ఇది ఇంకొక బెడ్రూమ్ వస్తుంది. ఇది హాల్ వస్తుంది అనుకుంటా, హాల్ కానీ బెడ్రూమ్ కానీ వస్తుంది. ఇక్కడ లోపలికి వస్తే ఇక్కడ ఇంకో బెడ్రూమ్ వస్తుంది. ఈ లోపలికి వస్తే ఇక్కడ ఇంకో బెడ్రూమ్. ఇన్ని బెడ్రూమ్లో ఏం చేస్తారంటే ఒక బెడ్రూమ్లో బోర్ కొడితే ఇంకో బెడ్రూమ్కి వచ్చి పనుకుంటారు. ఇది బాత్ టబ్, జస్ట్ సెమీ ఫిక్స్ చేశారు. పెయింటింగ్ వేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ పెయింట్ వేసేస్తారు. ఇది ఈ చెక్కలు మొత్తాన్ని కూడా పెయింటింగ్ వేస్తే ఇట్లా ఉంది చూడండి. ఈ ఇల్లే కట్టిన తర్వాత ఎలా ఉంటాయి చూడండి. నేను చూపిస్తున్న ఈ చెక్క ఇల్లు కట్టేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇట్లా ఉంటాయి. చూసారు కదా, చాలా బాగున్నాయి కదా. $1 మిలియన్ పలికే ఈ ఇల్లు ఎంత కడుతున్నారు చూసారా, చెక్కలతో కడుతున్నారు. సో చెక్కలతో కట్టడానికి కారణాలు ఏంటంటే ఇక్కడ క్లైమేట్ని బట్టి వాళ్ళు చెక్కలతో కడతారు. ఇక్కడ చల్లగా ఉంటుంది, ఎక్కువ చలి లోపలికి రాకుండా ఎండలకు కూడా తట్టుకోవడానికి అన్ని విధాలు ఉపయోగపడటం కోసం చెక్కలతో కడుతున్నారు ఇది. సో కానీ ఈ మొత్తం ఇల్లు కట్టేసిన తర్వాత, ఫినిషింగ్ అయిపోయిన తర్వాత దీని విలువ వచ్చేసి మినిమం $1 మిలియన్, లేకపోతే దానికన్నా ఎక్కువే ఉంటుంది. ఇంకా అంత కాస్ట్ ఉంటుంది. చెక్కలే అని ఉత్తినే మనం తీసుకోవడానికి లేదు. చూసారు కదా, మీరందరూ కూడా ఈ వీడియో చూసి నచ్చి ఎంజాయ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.